7 వారాల నగలు, లక్ష్మీహారం, అబ్బా కమ్మలు, అంత బంగారమే, బంగారం, అమ్మా నడుము వడ్డాలో ఇంత మంచిగున్నాయి. ఇవన్నీ ఇవన్నీ నావేనా? అమ్మా బంగారం 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 ఎవరు లేనే లేరు. బంగారం బంగారం అంటుంది. పోయి చూస్తా. ఈ బంగారం అంతా నాదే. బంగారం బంగారం బంగారం. నా బంగారం ఏది? ఇదంతా కళనా? మంచి కళను ఎడగొట్టినావు. నీ పొద్దుగాల పొద్దుగాల దయ్యం భూతం పట్టింది కావచ్చు. నేను భయపడ్డా కాదే. రియల్ గా అయితే బంగారమే కొనియవు. కనీసం ఈ కళలను కొంచెం తృప్తి పడనియవా? నీ అవ్వ 10 అవుతుంది కళలు అనుకుంటా కథలు పడుతున్నావా అనే? పోయి పని చేసినప్పుడు లే సాయం చెప్పాడు. ఇక్కడ ఉండి ఏమే నువ్వు స్నానం చేసినా కానీ నాకు నీళ్ళు పెట్టినావా అనే? నేను అప్పుడే పెట్టినా, ఆల్రెడీ బాత్రూమ్ లో కూడా పెట్టినా. సరే నేను స్నానం చేస్తా. తువ్వాల తీసుకురా. తీసుకొస్తా. ఏమైనా తువ్వాల అంటాడు. వినీత మొగుడు తాను చేసేటప్పుడు బాత్రూమ్ లో గుంజిండట కదా, నేను కూడా నా మొగుడికి తువ్వాలిచ్చి అట్లనే చేస్తా. ఇంకేంతసేపు ఇస్తావే? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? వినీత మూడైతే మంచిగా గుంజుకున్నాడట. నా మూడు నన్ను అట్లా గుంజుతాడు కావచ్చని ఆశ కొద్దివేనా. వినీత ఏం చేస్తున్నావే? ఏం లేదు, నువ్వేం చెప్తాను? ఏం లేదే, ఇంటికాడ పని తీరింది. మీ ఇంటికాడ మనసున పడతలేదని మీ ఇంటికి వచ్చిన. అవునా, తిన్నావా మరి? తిన్నా, నువ్వు తిన్నావా? తిన్నా. ఏం కూర నేను? బెండకాయ టమాటా తినా. అన్నట్టు వేయండు. ఎటు పోతాడు? డ్యూటీకే పోతాడు. ఇంకేంటి? వేయండి పనికి పోయిండు అప్పుడే. అవునా, ఇంకేంటి విశేషాలు? ఏముంది ఏం లేదు గాని, మొన్న మీ అత్త వచ్చిందంటే కదా, పోయిందా? పోయిందే బా. అది అచ్చుడేమో గాని చేసి చేసి నా చేతులు, నా రెక్కలు బొక్కలు మొత్తం పుండు పుండు అయినాయి. అయ్యో అయితే తీరా అదే గట్లా అంటావు. మీ అమ్మ అత్త గట్లా అంటావా? అబ్బో, ఇటున్న పుల్లాడి తీసి పెట్టదే, అన్ని మంచం కడిగే తెచ్చియాలి. ఇక సాత కావద్దా పాప? ముసళ్ళు అయితే అంటే ఇక సాతన అవుతుందా? మా అత్తనే ముసల్ది కావాలి. చూస్తే మీ ఇద్దరం బయటకు పోతే ఎవరైనా చూస్తే నేనే అత్త అనుకుంటారు, మా అత్తనే కోడలు అనుకుంటారు. అయితే తీరా అందువాడక కానీ. ఇగో మీ అన్న చీర తెచ్చిండు, చూపిస్తా. అవునా, ఎప్పుడే? మొన్న తెచ్చి నుండు. సరే తీసుకురా చూస్తా. దీని ఓడనయ్యో మంచిగా అవి ఇవి తీసుకొస్తాడు. నామ కూడా ఉన్నాడు, ఏదేమన్నా గాని ఇదా అదే అంటాడు. అబ్బా ఎంత మంచిగుంది చీర. ఈ చెమికిలు కూడా ఇట్లా ముట్టుకుంటే కుచ్చుకోపోతానే తెలుసా. నాకు మంచిగుందా అనే? సూపర్ ఉంది. ఈ కలర్ ఎవ్వరికైనా కూడా మంచిగా ఉంటది. అవును కానీ ఈ చీరకి ఎంత పడ్డదే? ఎంతే ఉంది మా అంటే 20,000 అంతే. 20,000? 20,000నే? అమ్మో 20,000? 20,000 అంటే నీకు అంత చీప్ అయిపోయిందా అనే? అయ్యో, నువ్వు ఇంటికే గింతగానం అంటే మొన్న 50,000 పెట్టుకున్నాడు. అది చెప్తే నువ్వు ఇన్న పడతావు కావచ్చు. అమ్మో మంచి అదృష్టవంతురాలువే నేను. మంచి మంచి బారి బారి చీరలే కొంటాన్నావు. బారి బారే ఉంది. నేను డైలీ వేరే కట్టుకునే చీరలే 1,000 రూపాయలకు 2,000 తక్కువ కట్ట. మంచిగుందా నాకు ఈ కలర్? మస్తు మంచిగా ఉంది. నేను మొన్న అడిగినా అని చెప్పి అట్టిగా కూల్ చేద్దామని తెచ్చిచ్చిండే. అవునా, మా అన్న మంచోడే, మంచిగా తీసుకొచ్చిండు. నాకే కాదే, మా అత్తకు, మా యారాలకు, మా ఆడబిడ్డకు అందరికి కొన్నాడు. అవునానే? ఈ మధ్య అందరు సేమ్ సేమ్ కట్టుకుంటారు కదా, అందుకే మా నలుగురికి ఒకటే తీరు కొన్నాడే. వాళ్ళకు కూడా ఎంత? 20,000? 20,000. ఇప్పుడు ఒక తీరు అన్నప్పుడు ఒకటే అన్నప్పుడు అందరికి ఒకటే రేట్ పడదా? మీ అన్న కొనమంటే ఉన్నంతనే ఎలా తీసుకోమంటాడే, ఉన్నంతనే కాలు చెప్పుకోమంటాడు. అది ఇది అని అంటే నన్ను కొట్టడానికి కూడా వస్తాడే. ఏదన్నా అడుగుదామన్నా కానీ భయమే. అబ్బో ఈయనకు అట్లా కాదే. నన్ను ఒక్కనాడు ఏది అడిగినా ఒక్క మాట అన్నాడు, ఒక దెబ్బ వేయడు. ఏం కావాలన్నా కొనుక్కోపోమని నాకు కార్డు ఇచ్చిపోతాడు.
క్రెడిట్ కార్డు. నువ్వు కూడా కొనుక్కోరాదే, సేమ్ సేమ్ ఉంటది మన ఇద్దరికి. అవునే, ఇలా పోయి మీ అన్నని పైసలు అడుగుతా. అన్న సీరేడ కొన్నాడో అడుగు ఒకసారి. నాకు తెలిసే, మాకు తెలిసిన వాళ్ళ షాపే, పెద్ద షాపింగ్ మాల్ ఉన్నది మాకు తెలిసిన వాళ్ళది, కరీంనగర్ లో అన్నయ్య కొనుకొచ్చిండు. అవునా, సరే నేను పోయి మీ అన్నని పైసలు అడుగుతా. సరే పోయేత్తా. చెప్పనక్కరా, మరి స్టాక్ అయిపోయింది అనుకో మళ్ళీ మాడలు దొరకాయి. సరేనే పోయేత్తా మరి. సరే పో. ఏవండి 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 బాగా వస్తున్నాం. మన పక్క పొంటి ఇంటిది అలా ఆయన 20,000 చీర కొనిచ్చిండట. నాకు కూడా 20,000 చీర కొనియవా? 20,000? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమండి ఏమైంది? 20,000 చీర? 20,000 చీర అంటే ఏమనుకున్నావే? పైసలు అనుకున్నావా? ఏమనుకున్నావా? వాళ్ళంటే పైసలు ఉన్నోళ్ళు, వాళ్ళ కథ వేరు, కార్ఖానా వేరు వాళ్ళది. 20,000 అంటే మాటలా? ఏంది 20,000 నీకు అంతగానం ఎక్కువ అవుతానయా? మరి అట్లయితే వాళ్ళు కొనుక్కున్నారు కదా. అదేనే, వాళ్ళ జీతం వేరు, మన జీతం వేరు. వాళ్ళు పైసలు ఉన్నోళ్ళు కొనుక్కున్నారు. 20,000 ఎక్కువ కాదే. నువ్వెట్లా రోజు పనుకోతున్నావా? ఆయన కూడా గట్టినే పనుకోతాడు, అందుకని ఆయన కొనుకొచ్చిండు. నువ్వు కూడా కొనుకరా. పిసనానే, వాళ్ళని చూసి వీళ్ళని చూసి నాకు అది కావాలి, ఇది కావాలి, పక్కింటి వాళ్ళు అది కొన్నారు, ఇది కొన్నారు అని పులిని చూసి నాకు వాదం పెట్టుకున్నట్టు. వాళ్ళంటే వాళ్ళ మొగుల పిల్లలకు చీరలు నగలు అన్ని తీసుకొస్తారు. నువ్వు నాకేం తీసుకొస్తాను? నాకు కూడా చీర కొనుకరా. అవునే, ఇంటి పక్కడు 3 పురాణంగా అన్నాడంటే మనం కందామంటే మనం 3 పురాణంగా అంటే, ఇంటి పక్కడు హాస్టల్లో పురాణాలను వేసినంటే సరే పోదాం వేద్దాం అని హాస్టల్ అంటే పిల్లలు హాస్టల్ ఎత్తివి. ఇంకేం చేయాలి? నాతో ఆయన కాడికి ఎత్తి. నీకు సాధ్యం ఏం చేస్తాను? పిల్లల్ని కట్టవు, తీసుకుపోయి హాస్టల్ వేసినావు, అంతే కదా. అంతకంటే ఏం చేసినావు? ఇప్పుడు అలా పిల్లలు తీసుకుపోయి హాస్టల్ వేస్తే వాళ్ళు చీరలు తెచ్చుకుంటలేరా, నగలు తెచ్చుకుంటలేరా, చికెన్ తెచ్చుకుంటలేరా, మటన్ తెచ్చుకొని తింటే పంటలేరా? నువ్వేం తీసుకొచ్చినావా అని ఇగో ఇప్పుడు అడుగుతానా. నాకు చీర కొంటావా కొనవా? కొనా, నా దగ్గర పైసలు లేవు. ఈ మందిని చూసి నాకు కావాలంటే ఎక్కడ తీసుకురావాలి? చీ, నువ్వేమైనా మొగడువేనా? పక్క పండి మొగలను చూసి నేర్చుకో. ఏం మాట్లాడుతున్నావే? ఈ నల్ల మొక్క పెళ్లి చేసుకోకపోతే మంచి ఉన్నోళ్ళు పెళ్లి చేసుకున్నాను, మంచి చీరలు నగలు అవన్నీ ఉండు. లేవో. ఏందేమో చీదరించుకుంటున్నావు? నాకు చీర కొనియమని కొనిచ్చినావా? దాని దీనికి పొత్తిందే. చీర కొనిస్తేనే ఏదైనా. గిట్లా చేస్తే మన సంసారం ఖరాబ్ అవుతుంది. మన సంసారం ఖరాబ్ కాకుండా ఉండాలంటే నాకు చీర కొని. చీర కొనియనట్టు కానీ మెల్లగా వస్తాను దగ్గరికి. పొద్దుగాల లేస్తే పక్క పొంటలు ఇళ్ళకి పోతే అస్సలు మనసు పట్టది. పోగి వినితోళ్ళ ఇంటికన్నా పోయేస్తా. మొన్ననే మంచి పట్టు చీర కొన్నది, ఇవాళ పోతే ఇంకేం కొన్నదో అవి కూడా చూస్తా. వినిత, ఏం చేస్తున్నావే? ఏం లేదా, ఇక కూర వండుదామని చూస్తాన్నా. ఏం కూర వండుతానవే? ఈ నన్ను బెండకాయలున్నాయి, టమాటాలున్నాయి. నువ్వేం వండినావు ఇంతకు? నేను టమాటా కూర వండిన్నే. సరే కూర్చో. అన్నిటి పోయిందే. ఇక అన్న డ్యూటీ వేయండి, నీకు తెలియదా? పొద్దుగాలనే పోవాలి, ఆఫీస్ లేట్ అయితే మళ్ళీ ఆడ ఊకొని వాళ్ళ సార్ అసలే మంచోడు కాదట. గింత లేట్ అయినా కూడా మొత్తుకుంటాడట. అవునా? నువ్వు మొన్న కొత్త చీర పట్టు చీర కొనుక్కున్నావు గానీ అది మస్తు నచ్చింది తెలుసా నాకు. నువ్వు కూడా కొనుక్కోపోయినావు, మరి అన్నను కొనివనపోయినావు. మీ అన్ననే కొనిచ్చేటోడు పిసినారోడు. ఒక అమ్మలు కొనియమంటేనే కొనియాడు. అయ్యో, నీకు చెప్పుడు మర్చిపోయిందే. మీ అన్న నాకు బంగారు నక్లెస్ చేపించిండు, తెత్తాగు. అవునా? చూపిస్తాగు. తేపో చూస్తా. వామ్మో, మొన్ననే 20,000 పెట్టి పట్టు చీర కొన్నది. మళ్ళా ఇప్పుడు నక్లెస్ కూడా చేయించుకుందాట. దాని మొగుడు మొత్తం మంచి పని చేస్తాడు, మంచి పైసలు సంపాదిస్తాడు. నా మొగుడు దేనికి పనికి రాకుండా. ఇగోవే. అబ్బో మంచిగుందే, మొత్తం బంగారమే కదా. మొత్తం బంగారమే. ఇక స్టోన్స్ అవి పెడితే ఎక్కువ బంగారం ఉండదు, తర ఎక్కువ పోతుంది, మంచిగా ఉండదు అని చెప్పి మొత్తం బంగారంతోనే చెప్పించిండు. మంచిగుందే, పెట్టుకొని చూపిస్తాగే ఎట్లుందో చూస్తాం. ఇంకా పెట్టుకుంటే సూపర్ ఉంది, చూసిన దానికన్నట్టుగా. అంతేనా? మొన్న పెట్టుకున్న తెచ్చిన్నాడు, అబ్బా నాకు తీయనే బుద్ధి కాలేదు, గంత మంచిగుంది.
మంచిగా ఉన్నది గానే. దీని మీదకి హారం కూడా చేపిస్తా అన్నాడు అన్న. అది కూడా చేపిస్తాడా? చెప్పిందట ఆయన హౌస్ లో ఆయనకు చేయమని. మళ్ళీ అది ఇక్కడ కాకుంటది, ఇది చిన్నగా ఉన్నది. ఇదే మంచిగా ఉంది, ఇంకా అది ఎట్లుంటదో. నువ్వు కూడా పెట్టుకొని చూడే. ఒకసారి నేను కూడా పెట్టుకుని మెల్లగా, అసలే బంగారం తెగుతుంది. అబ్బో అబ్బా మంచిగా ఉన్నది గానీ. మంచిగా మీదకి పెట్టుకో, ఇంకా మంచిగా ఉంటది. అద్దం ఏడున్నదే? ఇగో చూస్తా. ఓ ఇంత మంచిగా ఉందనే మేడకు మస్తుంది. అబ్బా నక్లెస్ అయితే మంచిగా ఉంది. దీన్ని ఎట్లనే వేసి దీన్ని దక్కించుకోవాలి. మెల్లగా మంచిగా ఉన్నదే. నువ్వు కూడా అటు చేపించుకోవే. ఇట్లా చేయించుకుంటా. మీ అన్నతోని మంచిగా చెప్పి మంచి పైసలను జమ చేసుకొని మంచిగా చేయించుకుంటా. ఇంకా మరి అన్న డ్యూటీకి పోయిందా? పైసలు మంచిగా వస్తున్నాయా? మంచిగానే వస్తానే. సరే నేను కూర కళ్యాణకు తెద్దాంపా. సరేనే. అయ్యో గాడ పెడతానేందే? ఎడిపోతుంది మన ఇల్లేనే. దా సరేపా. చెట్టుకు అంత పురుగు పడుతుంది. కళ్యాణకు గింత కూడా ఉంటలేదు. ఉన్నదేమో మంది అందరు తెప్పుకోపోతారు. ధూప బాగా అవుతుంది కానీ. ఎవరిదాకా పోతువే? తాగిపోయినావు మరి. ఈ ఇంటికి పోయి తాగన్నానే. మీ ఇంటికి ఎవరు పోమన్నాడు? మా ఇంట్లోకి పోయి తాగిపో. సరే తాగేస్తా. సరే నీళ్ళు కాదే, నీ బంగారం తీసుకోదామని వచ్చిన. పువ్వులు అట్టిగా పూసిపోతున్నాయి కదా. ఇంకా కాలేదా నీ కళ్యాణకు తెంపుడు? ఇగో అయిందే, 2 గులాబీ పూలు పూసినాయి, తెంపుతున్నా. సరే నీ ఇంటికి పోయేస్తా మరి. అయ్యో పోతూ ఆగరాదే. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడే పోతావా? ఇంటికాడ పని ఉన్నదే. నీ పని పాడుగానే ఎప్పుడు ఉండేదే కదా. బట్టలు విండి మళ్ళీ వస్తా. సరే ఇగో పువ్వు తీసుకో, అట్టిగా రాలిపోతుంది. సరే చెప్పండి. ఇప్పుడు నక్లెస్ పెట్టి బయటికి పోతుంది కదా. అగో ఇప్పటిదిప్పుడు ఎటు మాయమైంది? బీరువాళ్ళకి ఇట్లా పెట్టిందా ఏంది? లేదు. అగో 5 తులాల నక్లెస్ ఎలకలు ఇట్లా గుంజుకోపోయినాయా? ఇంట్లోకి ఎవరు వచ్చారు ఇప్పటిదిప్పుడే? ఎవరు దాకా మౌనికనే నీళ్ళు తాగుతాను వచ్చింది. అది ఇట్లా కొంట పోయిందా? దాన్ని ఎట్లా పోయి అడుగుతున్నావు? అడుగుతా అది ఊకుంటుంది. అట్టిగానే నా మీద నిందెత్తాను అంటది. మీ ఇంటికి వచ్చినందుకు లేనిపోని నింద మీద పెట్టినామని అంటది. ఏం చేయాలి? 1 గ్రాము కాదే, 2 గ్రాము కాదే, 5 తులాలు, 7-8 లక్షల మాలు. నా మొగలికి తన పానం తీస్తాడు. పానం తీసినామో కానీ ఇప్పటికిప్పుడు కానీ పైసలు ఎట్లా రావాలి? ఏం చేయాలి ఇప్పుడు? ఎట్లా మరి? గాళ్ళు పట్టే సీనుగా అన్నాడు కదా, మన ఇంటికి పోయి అల్లన్న పట్టిస్తా. మరి ఇంట్లోనే ఉందా ఇవాళ గుంట వేయరా అని పోతా. ఏమైందక్క గిట్లా వచ్చి అంత అల్లు పట్టుకుంటున్నావు? ఏం చెప్పాలరా నా బాధ? మొన్న బావ 5 తులాలు పెట్టి నక్లెస్ వేయించిండు. అది ఇవ్వరు నాకు ఇంట్లోనే ఉండే. నేను గిట్లా బయటికి వచ్చే వరకు అది కనబడతలేదు. బావ వస్తే నన్ను పొట్టు కొట్టి చంపుతాడు.
ఇప్పుడు బంగారం ధరనన్నా అగ్గోలేదు. 1,50,000 ఉంది తులానికి. నీకు దండం పెడతారా, జర అలవాట్రా. సరే పడదా. అక్క మీ ఇంట్లో ఏమేమి దేవుళ్ళు ఉన్నాయో మరి దేవుళ్ళ కొనతానికి ఇట్లా కావచ్చు, ఒకసారి మొక్కక్క. మరి పోషవ తల్లి కావచ్చు, పోషవ తల్లి కొంటతాను. పోషవతల్లి అయితే అతుక్కో, కాకపోతే లేచిరా. పోషవతల్లేనా? పోషవతల్లేనా? ఏ కాదక్క. మైసమ్మకి బాగా రోజులైతాను తమ్ముడు. మైసవ తల్లికి బంగారం అంటే బాగా ఇట్టాం కదా, మరి మైసవ తల్లి కావచ్చు. మరి మైసవతల్లి కావచ్చు. మైసవతల్లి అయితే అతుక్కో, కాకపోతే లేచిరా. మైసవతల్లేనా? 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 కాదక్క. ఇంకేం దేవుళ్ళు ఉన్నాయి? ఏమన్నా రాజన్న కావచ్చు. అత్తం నీ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటాం. ఏమన్నా రాజన్న అయితే అతుక్కో, కాకపోతే లేచిరా. రాజన్ననేనా? రాజన్ననేనా? కాదక్క. తమ్ముడు ఇన్ని దేవుళ్ళకు మొక్కిన అత్తలేదంటే మరి దేవుళ్ళ కొంటతనమైనా కాదో చూడోసారి. అసలు దేవుళ్ళ కొండతనం ఉంటే అతుక్కో, లేకపోతే లేచిరా. అక్క దేవుళ్ళ కొండతనం కూడా కాదు, ఇవ్వని కాదక్క. నీకు అనుమానం ఉన్నదా? అనుమానం కగ్గిదాలుగా అనుమానం మా ఉంది తమ్ముడు. పొద్దుగా నుండి ఎవ్వరు రాలే. బాగా పనికి పోయిందంటే ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా. గది మౌనిక లేదా మన వాడకు, అది ఉన్నవా తిన్నవా ఏం చేస్తాను అనుకుంటా వచ్చింది. అచ్చుడితోనే ఇక మన దోస్తే కదా అని చెప్పి ఇక నక్లెస్ చూడే అని చూపించి ఇక బండ మీద పెట్టిన, సెల్ఫ్ మీద పెట్టి ఇక కళ్యాణకు తెద్దామని పోయినా. అది అప్పటిదాకా నీళ్ళు అడగలేదు. ఇంట్లోకి వెళ్ళి బయటకు కొడుతూనే దూపైతుంది అన్నది. సరే అయితే తాగి రాపో అని చెప్పిరా. అది దాగొచ్చింది. నేను కళ్యాణకు తెంపడే కాలేదు. చెప్పు పోతూనే ఉంది, పని ఉంది అనేది. ఆగుంటే అవుతలేదు. ఏందంటే మళ్ళీ అనుకుంటా పోయింది. మరి అది ఇట్లా తీసిందో ఏమో, నాకు దాని మీదనే అనుమానం ఉంది. ఎవ్వరైతే ఇంట్లోకి రాలే. సరే అక్క, మౌనిక తీస్తున్నావు అతుక్కో, లేకపోతే లేచిరా. మౌనికనేనా? 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 అబ్బో అక్క అత్తలేదే. అక్క అదే తీసిందే. ఓ శ్రీ పాపం పాడుగాను. ఇటే రమ్మన్నందుకు ఉన్న సొమ్ము ఎత్తుకపోయింది కదా. అది పెద్ద దొంగ కదా, దాన్ని ఎందుకు వచ్చిన ఇంటికి? ఏం చేయాలి తమ్ముడు? ఇక చిన్న మెల్లగా తీయకమ్మ మాట్లాడుకుంటా ఉన్నవా తిన్నావా అంటే మంచిదే కదా. మా ఇంటి పక్కలతో మాట్లాడకపోతే ఎవరితో మాట్లాడతామని చెప్పి మాట్లాడినా. ఇక చూడు అత్తలేదా, మొత్తానికి చెంబే అత్తలేదు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు తమ్ముడు? బావ నన్ను పుట్టు గుద్దుతాడు. ఇవన్నీ ఒక పని చెప్తా చెయ్యి. నువ్వు పోయి దాన్ని అడిగినావు అనుకో, అది నీ విన నేను తెస్తుంది. నేను మంత్రి ఇచ్చిన బియ్యం ఇస్తా, పసుపు బియ్యం కొంట పోయి దాన్ని చేతులు పెట్టి బుక్కు అని చెప్పు. బుక్క పోయిందనుకో అదే తీసినట్టు, బుక్కిందనుకో అది కక్కుతుంది ఖచ్చితంగా, అదే తీసినట్టు అక్క. సరే కాకపోతే అది దియనట్టుగా. కక్కపోతే అది తీయనట్టు. సరే తమ్ముడు ఇత్తుపా. పోయి బావ వచ్చే వరకు దొంగను దొరకబట్టాలి, లేకపోతే నా ఈ విమానం మూత మోగిస్తాడు. అసలు మౌనిక 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 అసలు మౌనిక ఏమైంది గట్ల ఊరుకుంటాను? ఊరుకుంటాన్నా. నువ్వు చేసిన మంచి పనులు కానీ నేను ఊరుతాన్నా. నేనేం చేసిందే? అబ్బా చేసిందంతా చేసి ఏం చేసినా అని సానపిత్తు గోడ కొత్త అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇటే రమ్మంటే ఇల్లంతా నాదన్నట్టు ఇంట్లోకి వచ్చి కూర్చోమన్నందుకు ఇంట్లో బంగారం మొత్తం ఎత్తుకొని పోయినావు కదా. ఏంది నీ బంగారం తీసుకుపోయినా? ఏంది నీ ఇంటికి వచ్చిన పాపానికి నా మీద దొంగ పేరు పెడతాను? అబ్బా నువ్వు చేయలేదు కానీ నేనే పేరు పెడతాన్నా. నేనేది ఇస్తానే? ఇంకోసారి దొంగ పింగ అన్నా అనుకో మంచిగా వినితా. దొంగ అనకపోతే దొర అంటారా? చేసింది దొంగ పని ఇక మీదకి వెళ్ళి మంచిగా దబాయిస్తాను నన్ను. నీ దొంగతనం చేసినట్టు దగ్గర మన గవ ఉందా? నువ్వు గిసంటి దొంగవని ఊరంతా చెప్పినా నేను నమ్మలే. నువ్వు గిట్లా మాట్లాడతావని నాకు ఉంటే తెలుసు. అందుకే ఆ సీన్ గాని దగ్గరకు పోయి అల్లు పట్టించి నీ పేరు వచ్చింది. ఆడికి 2,000 3,000 ఇచ్చినట్టున్నావు. వాడు నా పేరు చెప్పమంటే నా పేరు చెప్పినట్టున్నాడు. గసంటి దొంగ బుద్ధి లాంగ బుద్ధి నీ అసంట దానికే వస్తుంది, మాకు రాదు. ఇప్పుడు అల్లు పడితే నిజం అయిపోతుందా? మరి కాకపోతే ఏమైతుంది? నువ్వు గిట్లా అంటావని తెలుసా? ఇగో పసుపు బియ్యం పట్టుకొచ్చిన బుక్కు పట్టు. నేనెందుకు బుక్కుతా? నీ బుక్క. నువ్వు దొంగతనం చేయలేదు కదనే పసుపు బియ్యం బుక్కు. నేనెందుకు బుక్తా? నీ దొంగతనం చేయలేదంటే బుక్కని అంటున్నా. ఏందమ్మా నా పిల్లలు దొంగలకి కనబడతా నీకేమా? అబ్బా ఇక దొంగ కాకుండా పేపర్ బుక్కు అని పసుపు బియ్యం ఎందుకు బుక్కుతలేదు? బుక్కే నువ్వు పసుపు బియ్యం బుక్కు తిను. ఏ బుక్కు ఏం కాదు తినే. రన్నిగా మాటలు అంటుంది వట్టి వట్టిగా. బుక్కు ఏమైతే తిను బుక్కు.
ఇక పట్టు. అవునా? నాకేమైతే బుక్కుతా. సరే ఇయ్యి బుక్కుతా. ఇగో ఇటు పట్టు బుక్కు. చూడు ఏమైంది, మంచిగా ఉన్నా కదా. అబ్బబ్బబ్బా, నీళ్ళు పోసుకోగానే నీళ్ళు ఆడినట్టు అనుకుంటానవా అమ్మ? ఇప్పుడే తింటివి ఆరగద్దా? ఆగు, బయటికి వెళ్తాది. ఏర్పడుతుందా? దొంగ కానే కాదేమో కదా. ఏమైంది? ఏమయ్య పెద్ద మనిషి, ఏమయ్య? నా పిల్లల సంసారి సక్కని సుక్క అంటివి కాదంటదా దొంగ బయట పడే. షీ, గిసంటు దొంగ బుద్ధి పెట్టుకొని ఇంకా దబాయించింది నన్నే. ఎట్లా బతక బుద్ధి అవుతుంది, ఎట్లా తిండి పైకి పడుతుంది. తీసినావా ఆమె తీసుకొచ్చి వాడి బాగా మాట్లాడుతుంది. తీసినండి. పోయి తీసుకొచ్చి వాడి సిగ్గుండాల మనసులో కొంచెం తీసుకురా పొలానికి తీసుకురా. ఇచ్చే ఆమెకి ఇచ్చే. ఇంకోసారి ఇట్లా మా ఇంటి పక్కన వచ్చినా అనుకో, కోసి కారం పెడతా బిడ్డ. ఏమనుకుంటానో గిట్లనే దొంగతనం చేసినట్టు ఆడిన తెలవాలా. ఇప్పటికే ఊరంటారు, పోలీసులకు పట్టిస్తా. ఏదో పాపం ఇంటి పక్క వాళ్ళని ఇప్పుడు ఊకుంటాదా. నల్ల ముఖం దానా, నువ్వు చేయబట్టి ఊర్లో పేరంతా పోతుంది. దొంగతనం చేస్తావా? నాడు ఇంట్లో నాడు నాడు ఇంట్లో నాడు. ఇది 3 రోజులకి వెళ్ళి బువ్వ వండుతలేదు, కూర వండుతలేదు. ఏదో ఒకటి దీన్ని అడిగి తెలుసుకోవాలి. ఏందే అన్నం కూర వండుతలేదు? ఏందే ఏమైందే నీకు? నేను అండా అన్న అంటే ఏం తినమంటావే? అండుకొని నేను చేతుల్లోవా. మరి ఎందుకంటావే? మొన్న నన్ను కొట్టినావు కదా, కొట్టినప్పుడు చేతులు వచ్చినప్పుడు వంట వేసుకొని చేతులు రావా? కొడితే అన్నం కూర అన్నావా? నేను అండా. మరి ఎట్లా తినుడే? చెప్పినా కదా చేతులతో అండుకొని తినిపో. ఒక నగ కొనియే సాత కాదు, ఓ చీర కొనియే సాత కాదు, ఓ రైక కుట్టే సాత కాదు. వట్టిగా దాని ముంగట నన్ను కొట్టినావు కదా, నా ఇజ్జత్ తీసినావు కదా. నేను ఇజ్జత్ తీసుడు కాదే, నువ్వు నా ఇజ్జత్ తీసినావు. బంగారం ఎత్తుకత్త కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటా నిన్ను. నువ్వు నాకు చక్కగా అన్ని కొనిచ్చినాక దానింటికి పోయి నేనెందుకు దొంగతనం చేసుకొస్తా? అంటే కొనియకపోతే నువ్వు ఎత్తుకత్తావా? నీకు సేవించే మొఖం లేదా? నన్ను తెచ్చుకొని మరి ఏం చేయాలి నేను? నీతో సాధాది అని అన్నం కూర అనుతుపా. నేను అండా పా అన్నం కూర అనుతుపా. నేను అన్నా అని చెప్తాను అనుకోపో. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? నాకు చీర కొనియాలి. నీకు చీర కావాలా? సరే, నాకున్నది ఒక్క బండే, దీన్ని అమ్మితే 20,000 వస్తాయి. చీర కొనిస్తా పా రేపు. సరే అన్నం కూర అంటావు? అండుతా దా. రా రా రా, ఒక 2 నిమిషాలు, ఒక్క 2 నిమిషాలు. ఇంట్లో ఆడోళ్ళ సప్లినత్తంది. కుంపదీసిన మౌడో వద్దన తెచ్చుకున్నాడా ఏంది? దాన్ని తెచ్చుకున్నావు? నాకెందుకని అన్యాయం చేస్తారు? నువ్వే కదా పక్కింటోడు చీర కొనిచ్చిందంటే నేను బండమ్మి నీకు చీర కొనిచ్చి, పక్కింటోడు వాళ్ళ పిల్లలను హాస్టల్ వేసిందంటే నేను మన పిల్లలను తీసుకొని హాస్టల్ ఎత్తి, పక్కింటోడు ఏదో వేసిందంటే నేనేదో ఎత్తి, అట్లని పక్కింటోడు ఇంకో దాన్ని తెచ్చుకున్నాడు, నేను ఒక దాన్ని తెచ్చుకున్నా. అంటే నా బతుకు నాశనం చేద్దామా నేనా? పక్కింటోడు ఇంకో దాన్ని తెచ్చుకున్నాడని నేను కూడా ఇంకో దాన్ని తెచ్చుకున్నా. మీకేమని ఏం చేసిందండి? ఇట్లా చేస్తారు, పాడుబుద్ధి చేస్తారు. నీకేమో తక్కువ చేసినా నేను? ఎందుకు ఇట్లా చేస్తాను? నా జీవితం నాశనం చేయకండి. నేను కొత్తగా ఏం చేసిండే? నువ్వే చెప్తావు కదా పక్కింటోడు ఇది చేస్తుండ అది చేస్తుండని. నేను కొత్తగా ఏం చేసిండే? ఇంట్లో పెళ్ళముండను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోను, తప్పు కాదా? అంటే వేరే వేరే అయితేమో వేయచ్చు, ఇదైతే తప్పనే. వాడేవాడు ఇంకో తెచ్చుకుంటే తెచ్చుకొని తప్పు కాదా? అయినా ఇంట్లో పెళ్ళముండను ఇంకో ఆడవాడిని తెచ్చుకుంటారా? అది కరెక్టే, నేను అన్నది నిజమే. పక్కింటోడు తెచ్చుకున్నాడని నేను తెచ్చుకున్నా. నీ దృష్టిలో పక్కింటోడు చేసేది కరెక్టే కదా అని నేను చేసిన. అయితే ఏది పడితే అది చేస్తావా? బరాబర్ ఏది పడితే అది చేస్తా నేను. పక్కింటోడు ఆయన పిల్లని వెళ్ళగొట్టిండట,
నిన్ను వెళ్ళగొడతాపా. ఏమండి నన్ను క్షమించండి. ఇప్పటి నుంచి నేను ఏ తప్పు చేయ. పక్కింటో లేదో తెచ్చుకునే ఆశ కొద్ది మిమ్మల్ని అడిగిన తప్ప నా సంసారం నాశనం చేసుకుందామని కాదు. ఇక్కడ నుంచి మీరు ఏ చెప్తే అది నేను వింటా. దాని ఇంటకోలు వెళ్ళగొట్టండి. అంటే ఇప్పుడు నీ కళ్ళు తెచ్చుకున్నాయానే? తెరుచుకున్నాయి. మారుతావా? మారుతా. ఈ రోజు నుంచి మంచిగా ఉంటాను. దాని ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళగొట్టు. ఓసే ఎవరివే నువ్వు? రా బయటికి రా. ఏంటిదండి ఇది? అల్లు పట్ట సిరిగాడు మన ఇంటున్నాడేంది? ఏమైందా అన్న? ఫోన్ చేసి తొందర రమ్మన్నావు. నా పెళ్ళంతో వశపడతలేదురా, పరిశాన్ అవుతుంది బాగా. ఎందుకే? ఇక ఏం చెప్పమంటావురా, మా పక్కింటోడు అది ఉన్నాడని నన్ను కొనమంటుంది. ఆయన పిల్లల్ని ఎక్కడో హాస్టల్ చేసాడు, మన పిల్లల్ని ఏమన్నది. పక్కింటోడు చీర కొన్నాడు, మొన్న నా బండి అమ్మిత్తి చీర కొనిచ్చిరా. అయినా కూడా పరిశాన్ అవుతుందిరా, దాంతో తలకే నొప్పి అవుతుందిరా నాకు. సరే అన్న, దానికి ఒక పరిష్కారం నేను చెప్తా. ఏంటో చెప్పురా. చెప్పరా చెప్పురా. అరే సీను, థ్యాంక్స్ రా, మంచిగా చెప్పినావురా. అది చేద్దాం రా. అది నీకు బుద్ధి రావాలని ఇట్లా చేసినామే, వాడు నేను అనుకోనే. అంటే పక్కింటోడు ఇంకోదని తెచ్చుకోలేదన్నమాట. వాడు తెచ్చుకున్నాడే, నేను తెచ్చుకుంటే ఎట్లుంటదని వాడు నేను కలిసి ఇట్లా చేసినాం. నాకు తెలుసా అండి మీరు ఏ తప్పు చేయరని. నువ్వు ఇంకోసారి ఇట్లా చేసినావంటే నిజంగానే ఇంకో దాన్ని తెచ్చి చూపెడతా నీకు. ఏమండి? అరే నువ్వు ఈ నుంచి వా.